అమరావతి మీద తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన అవసరం వైసీపీ మీద లేదా? రేపు ఏమైనా పార్లమెంట్ లో మాట్లాడతారా? వాళ్ళకి అసలు స్టాండ్ ఏముందో నాకే అర్థం కావట్లేదు. వాళ్ళది విచిత్రమైన స్టాండ్. ఇప్పుడు అమరావతిని తిడతా మాట్లాడతారు తప్పించి 3 రాజధానులు అన్నది జనం తిరస్కరించారు కదా. దెన్ నీ స్టాండ్ ఏంటి? అమరావతి మాటలు ఎందుకు ఇక్కడ? ఏది రోడ్డు పక్కన హైవే పక్కన పెడితే బాగుండేది, అప్పుడు సరిపోయేది. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇదిగో మేము వస్తే ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర విజయవాడ గుంటూరు రోడ్డు మధ్యలో పెడతాము. ఇంకెందుకు? ఇప్పుడు అవన్నీ కట్టేస్తున్నారు కదా, అక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు కదా, ఇంకా నువ్వు ఎందుకు? మరి ఇంకేంటి? ఇదే రాజధాని కొనసాగిస్తాం మేము వచ్చాము కూడా. కాకపోతే చంద్రబాబుకి ఇప్పుడు చెప్తున్నాం, విజయవాడ గుంటూరు కలుపు, నువ్వు ఈ విజిటిఎం పరిధి అంతా కలుపు. నువ్వు కలపకపోతే మేము వచ్చి కలుపుతామని చెప్పు. అప్పుడు మగాడివి. అప్పుడు వైసీపీకి దమ్మున్నట్టు, తెలివి ఉన్నట్టు. వీళ్ళు కలపని మోసం చేస్తున్నారు ప్రజలని చెప్పు నువ్వు. ఆ రోజు వీళ్ళు కలపకపోవడం వల్లనే మేము ఆగాము, 3 రాజధానులు అన్నామని చెప్పు నువ్వు. చెప్పలేకపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి వీళ్ళ తెలివి తక్కువతనం వాళ్ళ బలం, వీళ్ళ బలహీనత వాళ్ళ బలం, అంతే. ఇది రాష్ట్ర ప్రజలకి శాపం. ఇప్పుడు జగన్ వైసీపీ సైలెంట్ గా ఉండడం బట్టే కదా రేపొద్దున ఎవరు వచ్చినా ఏం చేయకుండా మార్చకుండా ఉండేందుకు ఇది చేస్తున్నాం అని, మేమేం మార్చో అమరావతి కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఒక ప్రకటన జగన్ చేస్తే అవకాశం ఉండదు కదా టీడీపీకి. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? ఏముంది, ఎక్కిరిస్తారు, అంత మించే ఉండదు.